వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి. ఈరోజు డెలివరీ బాయ్స్ గురించి మాట్లాడతానండి. డెలివరీ బాయ్స్ చాలా చోట్ల రెస్టారెంట్లు ఉంటాయి, క్లౌడ్ కిచెన్లు ఉంటాయి. అక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటారు డెలివరీ బాయ్స్ అనేది. సో నేననేది ఏంటంటే కనీసం వాళ్ళకి ఇంత వాటర్ ఏదైనా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎండలో వస్తారు, వానలో వస్తారు, చాలా ఇబ్బందులు పడతారు. సో సర్వీస్ అనేది చేస్తున్నారు. దయచేసి వాళ్ళని చాలామంది కోపడుతున్నారు, నాకు కూడా తెలుసు ఆ విషయం. సో కోపడకుండా కొంచెం నీట్గా మాట్లాడి వాళ్ళతో కొంచెం మంచిగా మనం ఆర్డర్ చేతికిచ్చినట్టయితే గిన వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తారు. లేదంటే కొంతమంది ఉంటారు కానీ కొన్ని ఐటమ్స్ మిస్సింగ్ వస్తూ ఉంటాయి. సో అలా రాకూడదు అని అంటే మనం మంచిగా మాట్లాడితే వాళ్ళకి అదే ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చినంత సమానము. సో ఫస్ట్ మనం మంచిగా మాట్లాడదామండి. ఇంకొకటి ఏంటంటే డెలివరీ బాయ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఇవి నేను అందులో నుంచి వచ్చా కాబట్టి చెప్తున్నాను. చాలా వరకు ఏంటంటే ఇంట్లో సమస్యలు తట్టుకోలేక, బయట డ్యూటీలు చేయలేక, పరిస్థితులు బాగోలేక రోడ్డు మీదకి వస్తారండి. వాళ్ళు కూడా కావాలని రావాలని ఏమి అనుకోరు, కొన్ని పరిస్థితులు అనేవి అలా ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈడు డెలివరీ బాయే కదా అని అనుకుంటాము. అలా చూడకండి దయచేసి. డెలివరీ బాయ్ కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. అతను మన ఫుడ్ అనేది కస్టమర్కి చేరవేస్తున్నాడు. మనం ఎలా ప్యాకింగ్ ఇస్తే అలాంటి ప్యాకింగ్ ఇస్తున్నాడు, నీట్గా తీసుకెళ్ళి ఇస్తున్నాడు, డ్యామేజ్ లేకోకుండా. వర్షం పడినప్పుడు వానలో తడుస్తున్నాడు, ఎండలు వచ్చినప్పుడు ఎండలో కూడా మర్జ్ అవుతున్నాడు. సో నేననేది ఏంటంటే డెలివరీ బాయ్స్ కంటూ ఒక చిన్న వాల్యూ అండి. దయచేసి మనం పెద్ద పెద్ద ₹1,00,00,000 ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన దగ్గరకు వస్తే బాబు ఇంత నీళ్ళు తాగుతావా అని ఒకటి అంతే, అంతకంటే పెద్దగా ఏం అడగలమండి. ఒకవేళ అడిగినాక వాళ్ళు కంప్లైంట్ ఇస్తామేమో అని చెప్పేసి వాళ్ళు ముందుగానే భయపడ్డారు డెలివరీ బాయ్స్. అలా ఉంటారు. కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు, నేను ఒప్పుకుంటా ఆ విషయం. చిల్లరగాళ్ళు కొంతమంది ఉంటారు. 100%లో 98% మంచిగానే ఉంటారండి. ఎక్కడో ఒక 2% అనేది ఉంటారు. సో వాళ్ళ గురించి చూసుకుంటే ఈ మిగతా వాళ్ళని మనం తప్పుపట్టడం కాదు కదండి. సో మంచిగా చూడండి, డెలివరీ బాయ్స్ని మంచిగా చూడండి. ఈవెన్ మీకు ఇంకో విషయం చెప్తాను. మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. ఒక డెలివరీ బాయ్ నా దగ్గర, ఈవెన్ నాకు కూడా తెలియదు, ఒక 1 మంత్ బ్యాక్ ఏమో నా దగ్గరకు వచ్చాడంట. ఫుడ్ తిన్నాడంట, దోశ వేసి ఇచ్చామని తిన్నాడంట. మేము డబ్బులు అడగమండి, ఏ డెలివరీ బాయ్ కూడా డబ్బులు అడగము, ఎప్పుడూ డబ్బులు అడగము. మా దగ్గర డెలివరీ బాయ్స్కి ఫుడ్ ఫ్రీ. ఏ డెలివరీ బాయ్ అయినా సరే వచ్చి మా దగ్గర ఆర్డర్ తీసుకున్నట్టయితే కినా ఆ అబ్బాయి ఆర్డర్ రెడీ అయ్యేలోపు టిఫిన్ తినొచ్చు. మేము ఎప్పుడు కూడా ₹1 అనేది అడగలేదండి డెలివరీ బాయ్స్కి. ఎందుకంటే వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు కదా, డెలివరీ చేసే టైంలో ఎక్కువ శాతం తినకుండానే చేస్తారండి. ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నవాడిని. ఎందుకంటే టార్గెట్ ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, ర్యాపిడో ఉంటుంది, షాడో ఫ్యాక్స్ ఉంటుంది, ఓలా. సో ఇలాంటి రకరకాల ప్లాట్ఫామ్లోంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒకటే టార్గెట్ 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 అంతే. అది చేస్తే కానీ మనకు ₹1 వస్తుంది కదా అనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. సో అందుకే ఇప్పుడు నేను వాళ్ళని చూసినప్పుడల్లా బ్రదర్ మాదే టిఫిన్ తినండి, నేను డబ్బు తీసుకునే చెప్తాను ఎవరికైనా కూడా. అలాంటి రైడరు ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి తను రిప్లై ఇస్తున్నాడు. ఏమి ఇచ్చాడు అన్న, నేను కొన్ని రోజుల కిందట నీ అవుట్లెట్కి వచ్చాను, ప్రిపరేషన్ డిలే అవుతుందని చెప్పేసి నాకు ఒక దోశ ఇచ్చారు, నేను తిన్నానన్నా. ఆ రోజు నేను థ్యాంక్స్ చెప్పుకోలేకపోయినాను, ఈరోజు చెప్తున్నానన్న మీ అవుట్లెట్ ఇంకా మంచిగా వెళ్ళాలి, మాకు ఇలా చూసినందుకు మీరు ఇంకా బాగుండాలి అని చెప్పేసి తను ఎంతో భావోద్వేగంతో మాకు కామెంట్ రాశాడు. సో ఎంత బాగా అనిపించిందండి నాకు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనకేం కోట్లేం ఖర్చు ఏం కావు కదండి. ఒక ప్లేట్ ఇచ్చినంత మాత్రం, ఒక దోశ వేసినంత మాత్రం, లేదా ఒక ఇడ్లీ ఇచ్చినంత మాత్రం ఏం పెద్ద వేస్ట్ ఏం కాదు కదా. నన్ను అడిగితే మాత్రం డెలివరీ బాయ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టాలు కాదనుకుని బయటకు వస్తారు. డ్యూటీలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎక్కడ చెప్పుకోలేరు, బయట చెప్పుకోలేరు. ఫ్రెండ్స్లో చెప్తామంటే ఇజ్జత్ పోతుంది అనుకుంటారు. సో చాలా వరకు కష్టపడుతుంటారు వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఇదొక వాల్యూ అన్నట్టు నా ఫీలింగ్ అదే ఉంటుందండి. సో దయచేసి చెప్తున్నా, డెలివరీ బాయ్స్కి మంచి వాల్యూ ఇవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనకు కస్టమర్ దేవుడైతే డెలివరీ బాయ్ ఒక పూజారి. ఆలోచించండి,
మనము గుళ్ళోకి పోయి పూజారికి ఇచ్చి మనం అర్చన చేపిస్తాం కదా భగవంతునికి ఇమ్మని, అలాగా మన ఫుడ్ తీసుకుపోయి మన దేవునికి ఇవ్వమని చెప్పి మనం ఇస్తాం అనమాట. సో అలాగా అనేది అది వెళ్తుంది, లేదనుకోండి డ్యామేజ్గా వెళ్తుంది. ఇది చాలా వరకు చూసాం, బట్ ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా మీతోటి. సో డెలివరీ బాయ్కి దయచేసి చెప్తున్నా, రెస్పెక్ట్ ఇవ్వండి. నేను మిమ్మల్ని కోరుకునేది అదే, డెలివరీ బాయ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ.